హే గాయ్స్, ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో మీకు మీ వాలంటీర్ డీటెయిల్స్ అండ్ క్లస్టర్ డీటెయిల్స్ ఎలా చూసుకోవాలి మీకు చూపిస్తానండి. సో ఫస్ట్ మనం గూగుల్ వెళ్దాము. గూగుల్లో మీరు చూస్తున్నారు కదా, టైప్ చేస్తున్నాను గ్రామ వార్డ్ సచివాలయం ఏపీ అండి. సో టైప్ చేసిన తర్వాత మీకు కనిపిస్తుంది కదా, ఫస్ట్ లింక్ అనేది మనం చూస్ చేసుకోవాలి. లింక్ ఓపెన్ చేశాను. వెబ్సైట్ అయితే లింక్ ఓపెన్ అయింది కదండి, మీరు చూస్తున్నారు కదా. సో గ్రామ వార్డ్ సచివాలయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇప్పుడు మీకు అప్లికేషన్స్ అనే డ్రాప్ డౌన్ ఉంది కదండి. ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయి కదా. ఇక్కడ మీరు నో ఎవర్ వాలంటీర్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంది, దాని మీద క్లిక్ చేస్తున్నాను. పేజ్ కన్వర్ట్ అయ్యిందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు నో ఎవర్ వాలంటీర్ అనేది. మీకు ఇక్కడ డీటెయిల్స్ ఎలా క్యాప్చర్ చేసుకోవాలంటే ఆధార్ నెంబర్ అనేది మనం ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఇస్తున్నాను. నెక్స్ట్ క్యాప్చా అండి. లెఫ్ట్ సైడ్ మనకు ఉంది కదా, ఇక్కడ 957409 అండి. మన క్యాప్చా అది మన బేస్డ్ ఆన్ క్యాప్చర్ డీటెయిల్స్ బట్టి ఎంటర్ చేసుకుని చెక్ అని కొడితే మనకి ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఓపెన్ అయ్యాయి. సో వాలంటీర్ నేమ్, సిటిజన్ నేమ్, మొబైల్ నెంబర్, క్లస్టర్ నేమ్, సచివాలయం నేమ్, సచివాలయం కోడ్, మండల్ నేమ్, డిస్ట్రిక్ట్ నేమ్ అండి. మొత్తం డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి మనకి. సో మనం మనకి ఎలాగ క్యాప్చర్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపించా కదా. సో ఎందుకంటే ఇప్పుడు మన ఏపీ గవర్నమెంట్ అనేది చేంజ్ అయ్యిందండి. సో మనకి ఏదైనా న్యూ అప్డేట్ డీటెయిల్స్ అయినా వచ్చాయా, వాలంటీర్ ఏదైనా మారారా, మనకి ఫోన్ నెంబర్ ఎలా క్యాప్చర్ చేసుకోవచ్చు, వీళ్ళైతే మీకు చూపించాను. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండి, దయచేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.